పాస్టర్ ప్రవీణ్ విషయంలో దర్యాప్తు సక్రమంగా జరగలేదన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. ప్రవీణ్ మృతిపై ఐజీపీ అశోక్ కుమార్ చెప్పిన దర్యాప్తు అంశాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నాయన్నారు. దర్యాప్తులో చైన్ బ్రోకన్ అయిందని, చైన్ లింక్ ఎక్కడో తప్పిందో పూర్తిగా చెప్పకుండా కేసు క్లోజ్ అయిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మృతుడు పగడాలపై సైకలాజికల్ అనాలిసిస్ చేయాలని, ఆయనకు తాగుడు అలవాటు ఉంటే గతంలో ఏ బ్రాండ్ తాగేవాడు, ఎక్కడ కొనేవాడు, ఏ విధంగా పేమెంట్ చేసేవారు అనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎవాంజలిస్ట్ అది ఏ మతానికి చెందినవాడైనా కావచ్చు, అతను వ్యక్తిగతం కాదు, అతను ఒక కుటుంబానికి పరిమితం కాదు. ఈజ్ ఎ పబ్లిక్ పర్సన్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ మే ద రిలీజియన్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పబ్లిక్ యాక్టివిటీ జరిగినప్పుడు, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు డిస్పెల్ ద డౌట్స్. అది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తే, అంటే నాకు వ్యక్తిగతంగా అయితే విత్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్. ఫర్ దట్ ఎగ్జాంపుల్, దట్ ఐజీపీ అశోక్ ఈజ్ అ సీజన్డ్ ఆఫీసర్, హీ హాజ్ ఎ గుడ్ ట్రాక్ రికార్డ్. బట్ ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందంటే, ఇన్వెస్టిగేషన్ కాంప్రమైజ్ అయ్యింది. స్టేట్ ప్రొటెక్ట్ చేయాల్సిన స్టేట్ ఈ రోజు నిజాలు చెప్పలేదు, అనుమానాలు తీర్చలేదు. ఇది ప్రజల్లో ఉంది. ఒక నిజంగానే యాక్సిడెంటా మీరు ప్రూవ్ చేయండి. నేను చెప్పినటువంటి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా ప్రూవ్ చేసి ప్రజల్లో అనుమానాలు తీసేయండి. లేదు హత్య కోణంలో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. ఒకవేళ ఎవరు చేస్తున్నారు అనేటువంటి దాన్ని క్లియర్గా చెప్పండి. సో అవేవి చెప్పకుండా మీరు బ్రోకెన్ చైన్ లింక్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తున్నాం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మరి స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని సరైనటువంటి సమాచారం ఇవ్వలేకపోతే సిటిజన్స్గా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసి సీన్ రికన్స్ట్రక్షన్ చేసి నిజాలు ఏమిటనేటువంటివి ప్రజలకు తెలియజేసేటువంటి ప్రక్రియలోకి వెళ్లాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఒక జేఏసీని ఫామ్ చేయండి, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయండి, సీన్ రికన్స్ట్రక్ట్ చేయండి, ఎండ్ టు ఎండ్ బ్రోకెన్ చైన్ లేకుండా, ఇన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాకుండా అడ్మిసిబుల్ ఎవిడెన్స్ తోటి రండి అని చెప్పేసినటువంటిది ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. కాబట్టి మీరు మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ, అనుమానాలన్నిటికీ స్పష్టత ఇస్తారా, లేక ఈ సోషల్ యాక్టివిస్టులు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ముందుకు వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ ద్వారా పబ్లిక్కి నిజాలు తెలియచేయాలా? ఐఎమ్ లీవింగ్ ఇట్ టు ద స్టేట్, డిపెండింగ్ అపాన్ ది యాక్షన్ రెస్పాన్స్ ఆఫ్ ది స్టేట్ మేము ముందుకు వెళ్తాం అనేటువంటి అంశాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం.